చామంతినేమో మళ్ళీ రమాదేవి కొట్టబోయి ఆగుద్దనమాట. రోజమ్మకేమో 7 వారాల నగరు ఏమన్నా రోజమ్మ వైభోగం రుబాబండి. ఇంక అసలేం జరుగుద్దంటే కిచెన్‌లో పాలగిన్నె మాడేసరికి ఇల్లు మొత్తం పొగలుముకుంటదనమాట. అయినా గానీ పొగ వస్తే కొద్దిగా దూరం రావాలి. అంత పెద్ద ఇల్లు మొత్తం అన్ని రూముల్లో, అన్ని సందుల్లో పొగొస్తదనమాట. ఇది మరీ కొద్దిగా ఎక్కువగా ఉందనమాట. ఇంక ఇంట్లో నుంచి అందరూ బయటకొచ్చేస్తారనమాట ఆ పొగ వల్ల. ఇంకప్పుడు చామంతికైతే ఒక డౌటొస్తదనమాట. అక్క ఇంట్లోనే ఉంది కదా! అక్కకేమన్నా అయిపోద్దేమోనని చెప్పి సల్లంగా చామంతి అయితే ఎవ్వరికి కనిపించకుండా మళ్ళీ ఇంటి లోపలికెళ్ళిపోయి రోజానైతే ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొస్తదనమాట. ఈలోపు అరుణ్, ప్రేమ్ గూడా రోజాని బయటికి తీసుకురావాలని ప్రేమ్ రూమ్‌కెళ్తారు. అప్పుడు వెనకాలే జగదీష్ కూడా ప్రేమ్ రూమ్‌కెళ్తాడనమాట. అరుణు, ప్రేము వెనకాలే వెళ్ళిపోతాడు. తీరా లోపలికెళ్తే అక్కడ రోజా ఉండదనమాట. ఇంక అందరూ బయటకొస్తారనమాట. జగదీష్‌కి ఒక డౌటొస్తదనమాట. ఆ రూమ్‌లో ఎవరు లేకపోతే అరుణ్, ప్రేమ్ గూడా ఎందుకొస్తారు ఆ రూమ్‌కి అని చెప్పి చుట్టుపక్కల చూస్తే చామంతి అయితే రోజాని తీసుకెళ్తూ ఉండడం చూస్తాడనమాట జగదీష్. ఓహో! ఈ రోజా అయితే ఇక్కడే ఉందా ప్రేమ్ రూమ్‌లో. సమయం వచ్చినప్పుడు అందరి లెక్కలు తేల్చి ఈ రోజా సంగతి బయట పెడతానని జగదీష్ అప్పుడు ఊరుకుంటాడనమాట. ఇంకా పొగంతా ఎళ్ళిపోయాక అందరు ఇంట్లోకొస్తే అసలు కిచెన్‌లో అయితే పాలగిన్నె పెట్టి మర్చిపోయిందెవరు అని రమాదేవి అంటూ ఉంటే, ఈ చామంతే పెట్టిందని జగదీష్ అంటూ ఉంటాడనమాట. ఇంక మళ్ళీ రమాదేవి చామంతిని కొట్టబోయి ఆగుద్దనమాట. నీకెన్ని సార్లు పనిష్మెంట్లు ఇచ్చినా వేస్టే. నువ్వైతే మారనే మారట్లేదు. ఇంకెప్పుడు తప్పు జరగకుండా చూసుకో అని చెప్పి కొట్టకుండా ఆగిపోద్దనమాట రమాదేవి. ఇంకో పక్క రమాదేవికైతే 7 వారాల నగలుంటాయనమాట. ఆ నగలన్నీ దీక్షకి ఇచ్చేస్తాను నేను. ఫోటోషూట్ చేయిస్తాను ఆ నగలన్నీ వేసి అని చెప్తూ ఉంటదనమాట. ఇదంతా మన రోజా వినేసి అరుణ్‌కి చెప్తదనమాట. ఎలాగైనా నాకు ఆ నగలు కావాలి. దీక్ష కన్నా ముందే ఆ నగలు నేను వేసుకోవాలి అని అరుణ్‌కి చెప్తూ ఉంటే, ఇంక అరుణ్ అయితే ఆర్డర్స్ ప్రేమ్‌కి పాస్ చేస్తాడనమాట. ఆ నగలు తీసుకురారా ఎలాగైనా అని. ప్రేమ్ అయితే వాళ్ళ అమ్మ రూమ్ దగ్గరికెళ్తే వాళ్ళమ్మ నగలన్నీ బయట పెట్టుకొని ఉండి చూసుకుంటూ ఉంటదనమాట. ఈలోపు రమాదేవికి ఫోన్ వస్తే బయటకొచ్చేస్తదనమాట. ప్రేమ్ వెంటనే ఆ నగలన్నీ తీసుకెళ్ళి అరుణ్‌కి ఇస్తూ ఉంటే అరుణ్ అయితే రోజమ్మకి అలంకరించడం. మళ్ళీ అలంకరించగానే నగలన్నీ తీసుకెళ్ళి ప్రేమ్ అయితే వాళ్ళ అమ్మ రూమ్‌లో పెట్టేసేయడం అనమాట. ఇలా జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.